హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఇంకొక మూవీ రివ్యూ చెప్తాను. మూవీ నేమ్ వచ్చేసి 'గ్యాంగర్స్'. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. ఇందులో స్టోరీలో ఉన్న కాన్సెప్ట్ చెప్పే ముందు దీని డైరెక్టర్ ఎవరంటే 'సుందర్ సి' గారు, 'ఖుష్బూ భర్త' గారు. ఇందులో 'క్యాథరిన్' గారు హీరోయిన్‌గా వర్క్ చేశారు. అండ్ వన్ అండ్ ఓన్లీ 'వడివేలు' గారు గూడా ఇందులో యాక్ట్ చేశారు. మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తుంటారు 'క్యాథరిన్' గారు. ఈమె ఒక స్టూడెంట్ మిస్ అవ్వడంతో, ఆ స్టూడెంట్ ఎలా మిస్ అయ్యారో, అందులో విలేజ్‌లో ఉన్న కార్పొరేటర్స్, సర్పంచ్ అండ్ జెడ్పీటీసీ గారు వాళ్ళ వల్ల ఏదో ఊర్లో ఏదో చేస్తుంటారు. వాళ్ళ వల్లనే మిస్ అయిందని చెప్పి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి మెయిల్ చేస్తుంది. మెయిల్ చేయడంతో ఒక ఆహ్, అజ్ఞాత వ్యక్తి టైప్‌లో ఒక పోలీస్ వస్తారు. ఆ పోలీస్ ఎవరనేది లాస్ట్ వరకు మనకి తెలియదు. అండ్ ఇంకో కాన్సెప్ట్‌లో చూస్తుంటే అండ్ విలన్ గ్యాంగు ఒక పొలిటీషియన్ దగ్గర 100,00,00,000 కొట్టేసి, ఆ మనీని అంతా ఒక రహస్య గదిలో పెడతారు. అండ్ ఆ 100,00,00,000ని ఎలా అయినా దోచుకోవాలని చెప్పి హీరో 'సుందర్ సి' గారు వెయిట్ చేస్తుంటారు. ప్లాన్ చేస్తుంటారు. అలా ఊరికి అతను గూడా వస్తాడు. అండ్ రావడంతోనే ఒక స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అవుతారు. ఈ టీచర్‌గా జాయిన్ అయ్యి వీళ్ళందరినీ పరిచయం చేసుకొని లాస్ట్‌కి అతనొచ్చిన పర్పస్ చెప్పి ఆ 100,00,00,000ని దోచేసుకొని వీళ్ళకి కూడా వాటాలిస్తా అని చెప్పి చేస్తారు. ఇలాంటి టైంలో అస్సలు ఆ 100,00,00,000 ఎక్కడున్నాయనేది ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ ముగ్గురు బ్రదర్స్‌కి తప్ప. అండ్ విలన్ గ్యాంగ్‌లో ఉన్న ముగ్గురు బ్రదర్స్‌కి తప్ప తెలవదు. వాటిని కొట్టేయడానికి ప్లాన్ జేసి ఎలా చేశారనేది సినిమా మొత్తం కాన్సెప్ట్. అండ్ అదొక వన్ అలాంటి లాకర్స్ ఇండియాలోనే 2 ప్లేసెస్‌లో ఉంటాయి. ఒకటి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకోటి వేరే ఎవరి దగ్గర ఉంటుంది. వాళ్ళు మనకు సంబంధం లేదు. వీళ్ళ దగ్గరున్న ఆ లాకర్‌లో అమౌంట్ దాస్తారు. ఆ అమౌంట్ ఎక్కడుందనేది తెలుసుకోవడం మస్తు ఫన్ అండ్‌గా ఉంటుంది. అండ్ అదొక గదిలో ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళడానికి కూడా చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. అండ్ లాకర్ ఓపెన్ చేయడానికి గూడా ఓ 3 లాకెట్స్ కలిపి ఒక లాక్ లాగా అవుతుంది. ఆ లాక్‌ని పెడితేనే ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. మూవీ మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో 'గ్యాంగర్స్' అని కొట్టి చూడండి. 'సుందర్ సి' డైరెక్షన్ అంటే మనకు తెలవందేముంది. మంచిగా చేస్తారు. 'అరణ్మనే' సిరీస్ అండ్ విశాల్‌తో తీసిన సినిమాలు. చాలా సినిమాలు చాలా బావుంటాయి. అండ్ థాంక్ యూ.